ఇప్పుడు చిట్కుల్ లేక్ అనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వేకప్ కాల్ అయింది. చచ్చిపోతున్న చెరువులను మళ్ళా పునః జీవం పోయడానికి రాత్రుల పూట అత్తాపూర్ రాజేంద్ర నగర్ దగ్గర కొన్ని చెరువులలో ట్యాంకర్లతోని అడ్డమైన కెమికల్స్ తీసుకొని వచ్చి చెరువులలో వదులుతున్నారు. మళ్ళా అసెంబ్లీ సాక్షిగా ఎవడైతే పనిచేయడం అని గుడ్డలో తీసి కొడతా అని ఎందుకు మాట్లాడవు ముఖ్యమంత్రి నువ్వు? హైడ్రా వచ్చి కొంచెము గొప్పను ఏదో ఒకటి జర డిఫెన్స్ ఆడింది, నడిపించింది, పెట్టింది, పోయింది. సల్కం చెరువుకేమో విద్యార్థులు అని పేరు పెట్టారు. మళ్ళీ కోమటికుంట కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ రంగనాథ్ గారికి మాత్రం రోషం వస్తలేదు. ఎందుకు అని చెప్పి మనం అడగొద్దు. పబ్లిక్ డాష్ బోర్డులు పెట్టగలుగుతారా? నేను పీసీబీని అడుగుతున్నాను. ఇవి మళ్ళీ మనకు చెరువులు పునః జీవం పోసుకోలేవని తెలిసిన ఒక సిస్టమిక్ రిఫార్మ్ అనేది శూన్యమైపోయింది. ఆడ క్రానిక్ పొల్యూషన్ కనిపించింది, ఇండస్ట్రియల్ అఫ్లూయెన్స్, డ్రైనేజ్, సీవేజ్ కనిపించింది. కాకపోతే పీసీబీ ఇంత రోజులు పట్టించుకోలే. మళ్ళీ గడివిగా జీతాలు తీసుకుంటారో నాకు అర్థం కాదు. కమ్మగా పుల్లగా తిని ఎంజాయ్ చేస్తున్న డిపార్ట్మెంట్ మొన్నటిదాకా నాకు ఒకటే ఉండే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పీసీబీకి ఉన్నదని చెప్పి నాకు అర్థమైంది. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఈ చిట్టా నేను లాస్ట్ ఇయర్ ఒక పేపర్లో చదివిన, హిందూ పేపర్లో. ఎప్పుడు వచ్చింది ఇది? November 22, 2024కి వచ్చింది. గిరీష్, అప్పుడు వస్తే ఇప్పుడు ఎందుకు తీసినావు అని అంటే, అప్పుడు 10 టన్నుల ఫిష్లు చచ్చిపోయినాయట. ఈ వీడియో కూడా ఉన్నది, మీకు వీడియో చూపిస్తా. ఆధారాలతోనే కదా ఫ్రెండ్స్ మీ చిత్రగుప్త్. ఇప్పుడు చూపిస్తా. పది టన్నుల ఫిష్లు కెమికల్ పొల్యూషన్ వల్ల చిట్కుల్ లేక్లో చచ్చిపోయినాయి. ఈ చిట్కుల్ లేక్ కథనం ఎప్పుడు వచ్చింది? హిందూల November 2024లో వచ్చింది. గిరీష్, నువ్వు అప్పుడే ఎందుకు తీసుకోలేదు అని అంటే, ప్రభుత్వం అప్పుడే వచ్చింది కదా, రేవంత్ రెడ్డి సర్కార్కి జర టైం ఇవ్వాలి కదా. సుమారు సంవత్సరం తర్వాత టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు చిట్కుల్ లేక్ అనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వేకప్ కాల్ అయింది. చచ్చిపోతున్న చెరువులను మళ్ళా పునః జీవం పోయడానికి 10 టన్నులు ఫిష్ అక్కడ కనిపించింది అని అంటే చిట్కుల్ లేక్లా, ఇది అదృష్టమా దురదృష్టమా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ లిస్టులు ఉంటారు కదా వాళ్ళందరూ మళ్ళీ దీన్ని ఏ రకంగా తీసుకుందాము అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. సిస్టమిక్ ఫెయిల్యూర్ ఆఫ్ వాటర్ బాడీస్, ఇది సాక్ష్యం కాదా? ఇవాళ మనం కొన్ని ఛానల్స్ కూడా మనం అక్కడ పోయి కెమికల్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ చిట్కుల్ లేక్ గురించి మాట్లాడితే, పటాన్ చెరువు, సంగారెడ్డిలో ఉన్న అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్లో సుమారు 100 జాతుల ఫిష్లు ఏమో ఉన్నాయంట. 100+ ఫిషర్ ఫోక్ ఫ్యామిలీస్ అని చెప్పిండ్రు. దీన్ని ఏమంటారో ఇక మీరు నాకు చెప్పుర్రి. నాకు తెలిసింది గిదే, నేను అందుకే ఇంగ్లీష్లోనే చెప్తున్నా. ఇప్పుడు ఈ ఫిషరీ, గ్రౌండ్ వాటర్, ఈ లోకల్ వాటర్ ఎక్సెట్రా ఇది పొల్యూట్ కావడం వల్ల ఇది అయింది అని చెప్తాను. June 2024కి మాస్ ఫిష్ డెత్ అయింది. అంటే ఫిష్ జెనోసైడ్ అయింది, కరెక్ట్గా మాట చెప్పాలంటే మసాకరే అయింది. మనం మాట్లాడతాం కదా, మనుషులు చచ్చిపోతే మసాకరే అని. మళ్ళీ అవి చేపలకు జీవాలు కావా, అవి చచ్చిపోతే మనం మాట్లాడద్దా? సో మాస్ మర్డర్ అయింది, మసాకర్ అయింది, జెనోసైడ్ అయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తుందనంటే, డిసాల్వ్డ్ ఆక్సిజన్ DO ఏదైతే ఉంటుందో అది డేంజరస్గా తగ్గిపోయింది, దానివల్ల ఈ చేపలు చచ్చిపోయినాయి అని అంటారు. డేంజరస్గా తగ్గిపోయింది అని అంటే ఏడు దాకా తగ్గిపోయింది? 0.8 mg/లీటర్కి తగ్గిపోయింది, అందుకే ఈ చేపలు చచ్చిపోయినాయి అని చెప్తారు. మళ్ళీ ఎందుకు తగ్గిపోయినాయా ఈ ఆక్సిజన్ లెవెల్స్ అని చెప్పి మనం మాట్లాడితే, రెయిన్ వాటరు చాలా రావడం వల్ల అమోనియా సర్జ్ అయిపోయి ఇండస్ట్రియల్ వేస్టేజు, టాక్సిక్స్ వచ్చి కలిసి ఇవన్నీ కంటెస్ట్ చేసి కూటమి లెక్క ఫార్మ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి అని చెప్తారు. తెలంగాణ హైకోర్టు చొరవ చేసుకొని కంప్లీట్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. అయితే ఇప్పుడు అండర్లైన్ క్లాజెస్ ఈ లో ఆక్సిజన్ లెవెల్కి ఏముంటాయి అని చెప్పి మాట్లాడితే, నీళ్ళు వచ్చినాయి, అమోనియా సర్జ్ అయిందని చెప్తున్నారే కానీ ఈ ఆర్గానిక్ లోడు, ఈ సీవరేజు మళ్ళీ ఆక్సిజన్ డిప్లీషన్కి కారణాలు అయితాయా కావా? నేను వాళ్ళని అడుగుతున్నా. ఎవరెవరైతే ఈ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఉంటుందో నేను వాళ్ళని అడుగుతున్నా. మళ్ళీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఈ నీళ్ళల్లో కలుస్తుందా లేదా? దీన్ని ఏమైనా ల్యాబ్ టెస్ట్లు ఉన్నాయా? ఉంటే మీరు ఏమైనా బయట పెట్టగలుగుతారా? పెట్టి మీరు పని చేస్తున్నారు అని చెప్పి ప్రూవ్ చేస్తారా? లేకపోతే ట్యాక్స్ పేయర్ల పైసల మీద ఆడుతున్నారు అని చెప్పి కూర్చుంటారా? ఏదైతే ఈ సీవేజ్, డ్రైనేజ్ ఫ్లో ఉన్నదో, ఓకే, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రా వచ్చింది, అది గరీబోల మీదనే ప్రతాపం చూపించింది తప్ప చెరువుల మీద మినిమం చూపించింది. నేను ఆధారాలు పెడతా ఇప్పుడు ఏమైందో అని. ఓకే, చలో, ఒక చెరువును 2 చెరువులను ఏక చిడియా అని అన్నట్టు ఒక చెరువును 2 చెరువును కాపాడిందని అనుకుందాం. కాకపోతే ఈ డ్రైనేజ్ని మళ్ళీ కంట్రోల్ చేయగలిగిందా? ఈ డ్రైనేజ్ని కంట్రోల్ చేయలే కదా. ఈ ఎక్సెస్ న్యూట్రియంట్స్ లోపలికి వస్తుంటే ఎట్లా?
అక్కడ గుర్రపు డెక్కలు అవి ఇవి మొలుస్తుంటే ఎట్లా? ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దగ్గర ఒక చెరువుని దాన్ని నింపుతున్నారు, కడుతున్నారు, బుల్డోజర్ పెట్టి పైసలు పెట్టి కడుతున్నారు. నేను ఆడ పోయి నిలబడి చూసిన. ఆడ నిలబడి పోయి చూస్తే ఏమైంది తెలుసా? గుర్రం డెక్కలు కనబడుతున్నాయి. అది కట్టే కంటే ముందే అక్కడ గుర్రం డెక్కలు వస్తున్నాయనంటే కంప్లీట్ చోకింగ్ అవుతుంది కదా పాపం ఈ ఫిష్లకు స్విమ్ చేయాలనంటే. మళ్ళా అది పునః మూలవకుండా ఏం చేయాలన్నది ఒకసారి ఆలోచించాలన్నా వద్దా? ఈ ఎంక్రోచ్మెంట్స్ జర హైడ్రా కొంచెమో గొప్పనో మేనేజ్ చేసింది అని చెప్పి బెనిఫిట్ అవుట్లెట్ వాళ్ళకి ఇద్దాం. కాకపోతే మళ్ళీ చెరువుల గొలుసు చెరువులు ఉండే కదా మనకు, ఒక చెరువు నుంచి ఒక చెరువుకు కనెక్షన్. మళ్ళీ ఈ చెరువుల కనెక్షన్ అయితే మొత్తం బ్లాకేజు నిజంగా చెప్పాలంటే కబ్జాలకు గురైనాయి కదా. దీని మీద ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గడివి కింద నిజంగా పనిచేసిందా? వాళ్ళ దగ్గర ఏమైనా అబ్స్ట్రాక్ట్ డేటా ఉందా? ఎన్ని చెరువుల మీద ఎన్నిసార్లు టెస్ట్ చేసిర్రు? టెస్ట్ చేసి ఎవడెవడికి నోటీసులు ఇచ్చిర్రు? ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పొల్యూషన్స్ నడుస్తున్నాయి? అక్కడ ఎవడైనా టాస్క్ ఫోర్సులను పెట్టిర్రా? రాత్రుల పూట అత్తాపూర్ రాజేంద్ర నగర్ దగ్గర కొన్ని చెరువులలో ట్యాంకర్లతోని అడ్డమైన కెమికల్స్ తీసుకొని వచ్చి చెరువులలో వదులుతున్నారు. ఇది వాస్తవం కాదా? నేను శివరాంపల్లి, మైలార్దేవరపల్లి ఇట్లాంటి ఏరియాలలో మాట్లాడుతున్నా. అక్కడ పోతే మీకు టాక్సిక్ స్మెల్ వస్తుంది. అక్కడ గ్రౌండ్ వాటర్ ఎంత పొల్యూట్ అవుతుందొచ్చు, అక్కడ ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందొచ్చు, ఎంత విషపూరితమైన వాతావరణం అవుతుందొచ్చు ఫ్రెండ్స్. కాన్సిక్వెన్సెస్ ఏంది రానంటే సుమారు 100 ఫ్యామిలీస్ ఏవైతే ఉండేనో ఫిష్లు అవి చచ్చిపోయినాయి. 10 టన్నుల ఫిష్ చచ్చిపోయినాయి. మసాకర్ అయింది, ఎకలాజికల్ కొలాప్స్ అయింది. ఈ వాటర్ని నువ్వు మళ్ళీ యూజ్ చేసేటట్టు ఉందానంటే వాటర్ అన్యూజబుల్ ఉన్నది. మళ్ళీ ఇదే వాటర్ని కొన్ని ట్యాంకర్లు వేసుకొని పోయి మన ఇంట్లో కూడా తెచ్చిస్తుంది. అంటే పబ్లిక్ హెల్త్ రిస్కులు, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్లు, లీగల్ రిస్క్ అని అంటే హైకోర్టులు ఎన్ని చూస్తాయి, ఎన్ని తీర్పులు ఇస్తాయి? మళ్ళా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు జీతాలు ఇద్దామా? లేకపోతే వీళ్ళని మళ్ళా అసెంబ్లీ సాక్షిగా ఎవడైతే పని చేయడం అని గుడ్డలో తీసి కొడతా అని ఎందుకు మాట్లాడవు ముఖ్యమంత్రి? నువ్వు మీ మీద విమర్శ వస్తే మాత్రం చాలా మాట్లాడతావు కదా. పని చేయనోడిని కూడా గుడ్డలో తీసి కొట్టాలిగా. ట్యాక్స్ పేర్ల పైసా నీకు కూడా జీతం. ఇలా ప్రజలు పెట్టిన బిచ్చమే రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో కేవలం హైదరాబాద్లో మాట్లాడితే 3000 పైన లేకులు ఉండే, అవి ఇప్పుడు ఉండే కాదు కబ్జాలైనవి, ఎంక్రోచ్మెంట్కి గురైనాయి. ఐఎమ్ సారీ. ఒక 56 లేకులని స్టడీ చేస్తే 61% ఆఫ్ దిస్ 56 లేక్స్ ష్రింక్ అయిపోయినాయి అంట. 185 ఇప్పటిదాకా లేక్స్ని నోటిఫై చేసిరట. ఎక్కువ చాలా మటుకు అయితే డిగ్రేడ్ అయిపోయినాయట, ఇంకా చచ్చిపోయినాయట. ఇక చైన్ అయితే కబ్జాలకు గురైపోయినాయట. అందుకే ఫ్లడ్లు, వరదలు, బొంగు భోషాణాలు. హైడ్రా వచ్చి కొంచెమో గొప్పనో ఏదో ఒకటి జర డిఫెన్స్ ఆడింది, నడిపించింది, పెట్టింది, పోయింది. ఇప్పటికీ 5800 కంప్లైంట్లు వచ్చినాయి. 12 లేక్లను రీస్టోర్ చేసినామని చెప్తున్నారు. 200 ఏకర్లు రీక్లెయిమ్ చేసినామని చెప్తున్నారు. ఓకే, కబ్జాకి గురైన చెరువులను హైడ్రా కొంచెమో గొప్పనో రంగనాథ్ గారి నేతృత్వంలో చేసిరని అనుకుందాం. కాకపోతే ఈ అడ్డమైన డ్రైనేజు, ఈ కెమికల్ పొల్యూషను, దీనికి మళ్ళీ విరుగుడైంది, ఈ ఎస్టీపీ సెటప్లు ఏంది? రేవంత్ రెడ్డి గారు కూడా ముక్కుబొడిగా ఈ హైడ్రా మన రంగనాథ్ గారిని పెట్టి బతుకమ్మకు ఉంటే డెవలప్ చేసినందుకు బతుకమ్మ వస్తుందని. బట్ మిగతా చెరువులకు ఏమైందనంటే కంకిల పొట్టి ఇప్పటిదాకా ఏం కాలేదు. సల్కం చెరువుకేమో విద్యార్థులు అని పేరు పెట్టారు. మళ్ళీ కోమటికుంట కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ రంగనాథ్ గారికి మాత్రం రోషం వస్తలేదు. కోర్టు ఆర్డర్లు ఉన్నాక కూడా టైం అండ్ అగైన్ దాని మీద మనం మాట్లాడినాక కూడా వాసవి కన్స్ట్రక్షన్స్ మీద యాక్షన్ తీసుకుంటలేరు. మళ్ళీ ఎందుకు రాబోయి అని చెప్పి మనం మాట్లాడుతున్నామని అనుకో, మన దగ్గర ఆన్సర్లు ఉండయి. ఎందుకు అని చెప్పి మనం అడగొద్దు. ప్రాబ్లం ఆడ ఈడికి అయిపోయిందనంటే ఈడికి ఆగలే. సుమారు 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ జనరేట్ అవుతుంది మొత్తం ఇండియాలో. 70% ఆఫ్ ది వాటర్ పొల్యూషన్ దీంతోనే అవుతుంది. దీనివల్లనే శాపాలు చచ్చిపోతాయి, అడ్డమైన ఆల్గే వస్తుంది. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఏమైనా ఉన్నదా? ఇండస్ట్రియల్ మానిటరింగ్ ఏమైనా ఉన్నదా? ఎస్టీపీ తీసుకొని చూస్తారా? రియల్ టైం డేటా పీసీబీ దగ్గర ఉన్నదా? నేను ఫస్ట్ అడుగుతున్నా. ఈ స్ట్రక్చరల్ రిస్టోరేషన్ యాక్టివిటీ అనేది పీసీబీ మాట్లాడుతుంది కదా. మళ్ళీ సిల్టేషన్ వర్క్ ఎప్పుడన్నా మీరు చేసిండ్రా? ఏదైనా వీడ్ రిమూవల్ యాక్టివిటీ మీరు ఏమైనా చేసిండ్రా? ఎఫ్టీఎల్ బఫర్లు కాపాడడానికే మీరు ఏమైనా కాంక్రీట్ యాక్షన్లు తీసుకున్నారా? నిన్నగాక మొన్న కూడా కొన్ని చెరువులు ఉన్నాయి కదా. పబ్లిక్ డాష్బోర్డులు పెట్టగలుగుతారా? నేను పీసీబీని అడుగుతున్నా. సిటిజన్ మానిటరింగ్ గ్రూప్స్ మా అసొంటి సంస్థలను పెట్టి నడపగలుగుతారా? నేనంటే నేను కాదు, మస్తు మంది ఉంటారు. ఈ కోఆర్డినేషన్ చేయగలుగుతారా లేక్ ప్రొటెక్షన్ అథారిటీతోని? సామాన్యులని గవర్నమెంట్ ఆఫీసర్లను కలిపి చెరువులు మూసుకోబోతుంటే మీ చెవులు మూసుకోబోతున్నాయి కదా కంప్లైంట్లు చెప్పినా అయినకుండా. నేను పీసీబీని ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, హైడ్రాని ఎందుకు మాట్లాడుతున్నానంటే, అరే రవి ఇప్పుడు పంచాయతీ ఏంటంటే చెరువులు పోతున్నప్పుడు మీ పెద్ద డిపార్ట్మెంట్లు పెట్టుకొని కూడా మనం గడివికినామా అని అంటున్నాను. బిగ్ క్వశ్చన్ ఇవాళ ఏందనంటే వార్నింగ్ సైన్లు వచ్చినా, చచ్చిపోయిన ఫిష్లు కనిపించినా, మునిగిపోతున్న చెరువులు కనిపించినా, పబ్లిక్ హెల్త్ రిస్కులు కనిపించినా, పాయింట్ ఏంటంటే ఇవి మళ్ళీ మనకు చెరువులు పునః జీవం పోసుకోలేవని తెలిసిన
ఒక సిస్టమిక్ రిఫార్మ్ అనేది శూన్యమైపోయింది. కొంచెమో గొప్పనో మంచి పనులు అయినాయి రేవంత్ రెడ్డి గారి సర్కారులో. నేను అది కూడా మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. నేను కంప్లీట్గా మనం ఎట్లా తీసుకుంటున్నాం అంటే ఈ డేటాని ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి 1979 నుంచి 2000 వరకు ర్యాపిడ్ అర్బనైజేషన్ బూమ్ అయింది. అప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఏలు బఫర్ జోన్లు మొత్తం ఇల్లులు కట్టడానికి యూజ్ చేసుకున్నారు. చైన్ ఆఫ్ లేక్స్ న్యాచురల్ రీఛార్జ్ ఎక్సెట్రా ఇది అంత ఏదైతుందో అది సంఖ్య నాకిపోయింది ఆల్రెడీ. దాని తర్వాత 1979 నుంచి 2023 వరకు ఒక స్టడీ జరిగింది. అది 2024లో పబ్లిష్ కూడా చేశారు. ఎన్ఆర్సీ రిమోట్ సెన్సింగ్ ఏమని చెప్పిందనంటే 56 లేక్లలో 61% ష్రింక్ అయిపోయింది అని చెప్పారు. అంటే 40.35 స్క్వేర్ కిలోమీటర్ ఉన్న చెరువులు 16 స్క్వేర్ కిలోమీటర్కి చేరుకున్నాయి. 61% ష్రింక్ అయినాయి. ఇది సిస్టమిక్ ఎంక్రోచ్మెంట్. మళ్ళీ ఇందులో మానిటరింగ్ ఉండనా సిస్టమిక్ లేదు. 40 చెరువులు అయితే మొత్తం డ్రై అయిపోయినాయి, కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. దాని తర్వాత జూన్ 2024 వచ్చిన తర్వాత చిట్కుల్ లేకల 10 టన్నుల ఫిష్ పటాన్ చెరువు దగ్గర చచ్చిపోయింది కనిపించింది. ఆడ క్రానిక్ పొల్యూషన్ కనిపించింది, ఇండస్ట్రియల్ అఫ్లూయెన్స్, డ్రైనేజ్, సీవేజ్ కనిపించింది. కాకపోతే పీసీబీ ఇంత రోజులు పట్టించుకోలేదు. మళ్ళీ గడివిగా జీతాలు తీసుకుంటారో నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది ఎట్లయింది సంవత్సరం? అది ఒక్కరోజైనా పొల్యూషన్ కాదు కదా బ్రదర్, ట్యాక్స్ పేర్ల పైసా. నేను అడుగుతా, హక్కు నాకున్నది. అక్వాటిక్ ఈకో సిస్టమ్ చచ్చిపోయాయి. 100+ ఫిషింగ్ ఫ్యామిలీస్ని జెనోసైడ్. ఆ పాపం, ఆ ఉసురు మీకే తలగాల పీసీబీ వాళ్ళకు, ప్లస్ ఆ రెస్పెక్టివ్ అథారిటీస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ. ఇది మా శాపం, ఆ చేపల శాపం. నేను చెప్తున్నా. ఆడికి ఆగిపోయిందా? మిడ్-లేట్ 2024కి రాగానే లోకల్ మీడియా రిపోర్ట్స్ వస్తాయి, ఫార్మా ఇండస్ట్రియల్ టాక్సిన్ పటాన్ చెరువు లేక్లలో వస్తున్నాయని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫెయిల్ అయింది ఎన్ఫోర్స్మెంట్ చేయనీకే. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ZLD అని అంటారు. ఆమె రైట్? పీసీబీ దీన్ని చేయనీకే మీరు ఫెయిల్ అయినారు. కంటామినేషన్ జరుగుతూనే ఉన్నది. ఆడ రిపీటెడ్ చేపలు చచ్చిపోతూనే ఉన్నాయి, హెల్త్ హజార్డ్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే ఒక్కసారన పీసీబీ యాక్షన్లకు దిగిందా? డాష్ బోర్డు పబ్లిక్ చేయగలుగుతారా? 2024-2025లా హైడ్రా లాంచ్ చేసిండు మన రేవంత్ అన్న. చలో ఒక మంచిగా అయిందని అనుకుందాం. ఎంక్రోచ్మెంట్ల మీదనే ఫోకస్ చేసిరు బాగా. కాకపోతే ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్లోస్, సీవేజ్ అనేది అయిందా? మళ్ళీ మూసి శుద్ధి చేస్తా అంటాడు మా పెద్దన్న. ఓకే, టూత్ పాలిష్ పనులు మంచిగానే ఉంటాయన్నా. 12 లేక్స్ మీరు రీస్టోర్ చేసిరు, నేను మీకు సలాం కొడుతున్నా. కాకపోతే 40.35 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న లేక్ విస్తీరణ 16 స్క్వేర్ కిలోమీటర్స్కి పడిపోయింది. 61% ఎంక్రోచ్ అయింది. సో మీరు చేసింది కేవలం ఒక టూత్ పాలిష్ పనే. ఆమె రైట్ ఆర్ రాంగ్ మిస్టర్ సీఎం? సెప్టెంబర్ 2025 కాడికి వస్తే బతుకమ్మ కుంట రివైవ్ అయింది. అది సింబాలిక్ క్లీనప్ అయింది, ఓ పాజిటివ్ PR మూమెంట్ చేయనీకే. బట్ చెరువుల రివైవల్ స్ట్రాటజీ అవిటికి మళ్ళా పునః జీవం పోయేనీకే కాంక్రీట్ యాక్షన్ ప్లాన్స్ తీసుకున్నామనంటే తీసుకోలేదు. ఇది కేవలం ఇవాళ చిత్రగుప్త్ పీసీబీ మీద మాట్లాడింది. రేపో ఎల్లుండో మీకు మాటిస్తున్నా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద 200 ఎకరాలు మళ్ళీ ఇప్పుడున్న PCCF మాట్లాడతారా? లేకపోతే మాజీ PCCF రాకేష్ మోహన్ డోబ్రియాల్ని పిలిపించి మాట్లాడతారా? చిత్రగుప్త్ చిట్టా ఇప్పబోతుంది. ఆన్సర్ ఇస్తారని ఆశిస్తున్నా. ఐ నెవర్ గాట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కమ్మగా పుల్లగా తిని ఎంజాయ్ చేస్తున్న డిపార్ట్మెంట్. మొన్నటిదాకా నాకు ఒకటే ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు PCB కూడా ఉన్నదని చెప్పి నాకు అర్థమవుతుంది. దీనిపైన మీ ఆలోచన ఏందో చెప్పురు ఫ్రెండ్స్. ఇది నడుస్తుంది, చిట్టా కంటిన్యూస్గా నడుస్తుంది ఇక చెరువుల మీద. మాటిస్తున్నా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.